హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో వెరైటీగా ఉండే ఆగ్రా కేక్ తయారు చేసుకుందామండి. ఆగ్రా స్వీట్ అంటారు దీన్ని. కొంచెం వెరైటీగా ఉంటుందండి. మీరు చిన్నప్పుడు చూసే ఉంటారు దీన్ని. ఓకే అండి, ఇప్పుడు మనం తయారు చేసే ప్రాసెస్ చూపిస్తాను. ఓకే, కొంచెం ముదురుగా ఉండే బూడిద గుమ్మడి అంటారు కదండి దీన్ని. గుమ్మడికాయ తీసుకోవాలి, కొంచెం ముదురుగా ఉండాలండి అది. ఓకే, ఇది స్వీట్కు పనికొస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు సాంబార్ పెట్టుకోవచ్చండి, ఉడియాలు కూడా పెట్టుకోవచ్చు. దీంతో సూప్ చేసుకొని తాగొచ్చు. నెక్స్ట్ వచ్చి జ్యూస్ కూడా తాగొచ్చండి. హెల్త్కి చాలా మంచిది ఇది. కిడ్నీలో స్టోన్స్ అలా ఉన్నా కూడా కరిగిపోతాయంట ఇది తాగడం వల్ల. నేను మొన్నే ఒక బుక్లో చదివానండి. ఓకే, ఒకసారి మీకు ఏదన్నా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఒక్కసారి మీరు కూడా వాడి చూడండి. ఓకే అండి, ఇది బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. కొంచెం ముదురుగా ఉన్నదే తీసుకోండి. లేతదంటే స్వీట్కి పెద్దగా బాగా రాదనమాట. స్వీటు కొంచెం ముదురుగా ఉన్నది తీసుకోండి. మనకు విత్తనాలు కూడా బాగా గట్టిగా ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుందండి. మనం కోసేటప్పుడే తెలుస్తుంది కాయ. చూసారా, విత్తనాలు బాగా తెల్లగా కాకుండా రెడ్గా వచ్చేసాయంటే అది ముదిరిపోయిందని అర్థం. ఓకే, అలా మొత్తం మెత్తటి పార్ట్ మొత్తం తీసేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. వాటిని పై పీల్ మొత్తం తీసేసుకోవాలండి. పీల్ ఉండకూడదు. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని తర్వాత మనం పీల్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒకేసారి పెద్ద కాయ మీద తీయడం అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట. అందుకని నేను ఇలా ట్రై చేశాను. మీకు కూడా రిస్క్ లేకుండా ఉంటుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. ఓకే, అలా పీల్ తీసేసుకొని కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకోండి. ఎందుకంటే మన స్వీట్ తయారైపోయేటప్పటికి 1 టైం వచ్చేసి వాటర్లో, 2 టైమ్స్ వచ్చేసి షుగర్ సిరప్లో ఉడకాలి. కాబట్టి చిన్న ముక్కలుగా తయారవుతాయండి ఫైనల్గా అవి. అందుకని కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే నేను చూపించాను చూడండి వీడియోలో. అలా కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకొని మనం వెయిట్ చూసుకోవాలండి. వెయిట్ చూసుకోవడం దేనికంటే మనం తర్వాత షుగర్ కూడా తీసుకోవాలి కదా దీంట్లోకి. అందుకని 1 కిలో ముక్కలకు వచ్చేసి 1/2 కిలో షుగర్ తీసుకోవాలి. కాబట్టి మనం ముందుగా వెయిట్ చూసుకొని తర్వాత ఉడికించుకుందాం ముక్కల్ని. చూసారా, కరెక్ట్గా నేను 1 కిలో తీసుకున్నానండి. దీనికి వచ్చేసి 1/2 కిలో షుగర్ పడుతుంది అనమాట. దాని వెయిట్ తర్వాత చూద్దాం మనం. ఓకే, ముక్కలు కట్ చేసి పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం తాంబూలంలో వేసుకుంటాం కదండి సున్నము. ఆ కిల్లీ షాపులో అలా కూడా చిక్కుతుంది మనకు. అది తీసుకొచ్చేసి బాగా మెత్తగా నలిపేసి ఆ వాటర్లో కలిపేసుకోవాలండి. చూసారా, మొత్తం కలిసిపోవాలన్నమాట. ఉండలు అలా ఏం లేకుండా కలిసిపోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ముక్కలు మొత్తం అందులో వేసేసుకోవాలండి. బాగా మునిగిపోవాలి ముక్కలు అందులోకి. దానివల్ల ఏంటంటే ఉదయానికి మనకు ముక్కలు బాగా స్టిఫ్గా తయారవుతాయండి. మనం ఆల్రెడీ లోపల ఉండే మెత్తటి పార్ట్ మొత్తం తీసేసాము, గట్టి వరకే వేసాము. ఈ ముక్కలు కూడా ఇంకా కొంచెం స్టిఫ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి అందులో వేయటం వల్ల. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవండి. ఓకే, ఓవర్ నైట్ అలాగే వదిలేసేసి మార్నింగ్ చూసామంటే గట్టిగా అయిపోయాయండి ముక్కలు, చాలా గట్టిగా అయిపోయాయి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క ముక్క తీసుకొని మనం ఫోర్క్ తోటి హోల్స్ పెట్టుకోవాలండి. ఎందుకంటే హోల్స్ తర్వాత మనం షుగర్ సిరప్లో వేస్తాం కదండి, అప్పుడు ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట షుగర్ సిరప్ని. అందువల్ల హోల్స్ పెట్టాలి. ఓకే, 4 సైడ్స్ పెట్టేసి వాటిని తీసి నీట్గా కడిగేసుకోవాలండి. ఎందుకంటే సున్నంలో వేసి ఉంచాం కాబట్టి బాగా 4-5 టైమ్స్ బాగా కడిగేసుకోవాలండి. ఓకే, నేను చూపించాను చూడండి వీడియోలో. అలా 4 సైడ్స్ పెట్టేసుకొని ఫోర్క్ తోటి హోల్స్ బాగా 2-3 టైమ్స్ బాగా కడిగేసేయాలండి. అలా నలిపేసామంటే అందులో ఏమన్నా కొంచెం సున్నం ఏదన్నా కొంచెం అంటుకొని ఉన్నా కూడా నీట్గా పోతుందన్నమాట. బాగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలండి మనం అవి. నెక్స్ట్ వచ్చేసి మనం వాటర్లో వేసి కొంచెం ఉడకనిద్దాము. అందుకని చెప్పేసి నేను నీట్గా 4-5 సార్లు అయితే కడిగేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వాటర్ పెట్టేసుకుంటామండి స్టవ్ మీద. అవి మునిగేంత వరకు చూసుకొని మనం వాటర్ పెట్టేసుకోవాలి. చూసారా, కొంచెం మరుగుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ముక్కలు మొత్తం అందులో కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి. మొత్తం వేసేసి ఒక 1/2 అవర్ వచ్చేసి బాగా ఉడకనివ్వాలండి. కొంచెం మన కలర్ మారుతుందండి. ఒక 20 మినిట్స్కే మనకు ఆల్మోస్ట్ కలర్ మారిపోతుంది అనమాట. ఇంకొంచెం ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా ఉడకనించుకుందాం మనం. దానివల్ల ఏంటంటే కొంచెం ముక్క మెత్తబట్టడానికి మనకు కొంచెం అవకాశం ఉంటుంది. ఓకే, మరి పచ్చిగా ఉండకుండా. ఓకే అండి, అది అలా ఉడుకుతూ ఉండిద్ది. మధ్య మధ్యలో అలా కలుపుతూ మనం ఉడికిందో లేదో టెస్ట్ చేసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం షుగర్ ఒకసారి వెయిట్ చూసుకుందామండి. మనం కిలో తీసుకున్నాం కాబట్టి ముక్కలు, ఇప్పుడు 1/2 కిలో వచ్చేసి షుగర్ తీసుకుందామండి.
500 గ్రామ్స్ అండి. ఇప్పుడు నాకు బౌల్ వచ్చేసి 33 గ్రామ్స్ ఉన్నింది. నేను తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా ఒక 500 గ్రామ్స్ వచ్చేసి షుగర్ తీసుకున్నానండి. ఇది మనకు సిరప్ కావాలన్నమాట. ఓకే, చూసారా వెయిట్ కూడా చూపించాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఈ ముక్కలు ఉడికాయలేదు ఒకసారి మనం వెళ్ళి టెస్ట్ చేసుకుందాము. ఉడికాయండి ముక్కలు కూడాను. ఇప్పుడు మనం ఉడికాయో లేదో మనకు సింబల్ కోసం అలా ఫోర్క్ గుచ్చామంటే అలా గుచ్చుకోవాలన్నమాట. దానికి ఫోర్క్ దిగింది అంటే ఉడికినట్టు అర్థం అండి. ఎక్కువ ఉడకని అవసరం లేదు. ఓకే, అవన్నీ తీసేసి పక్కన ఒక ప్లేట్ మీద పెట్టేసుకుందాము. నెక్స్ట్ మనం షుగర్ చూపించాం కదండి, ఆ సిరప్లో వేసుకుందానికి ఇవి సైడ్కి పెట్టేసుకోవాలి. అందులో నీళ్ళే ఉంచుకోకూడదండి. నెక్స్ట్ వచ్చేసి మనం షుగర్ సిరప్ తయారు చేసుకుందాము. ఒక గిన్నెలో షుగర్ పోసేసి ఒక 2 కప్స్ వచ్చేసి వాటర్ పోసేసుకోవాలండి. షుగర్ కొంచెం కరిగిపోయింది అనుకున్నప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకుంటున్నాం కదండి ముక్కల్ని, గుమ్మడి ముక్కలు, అవి కూడా అందులో వేసేసుకోవాలన్నమాట. ఇందులో ఏదైనా డస్ట్ వస్తుందేమోనని నేను ఒక స్పూన్ వచ్చేసి పాలు వేసానండి. మా షుగర్లో అయితే ఇంకా ఏం డస్ట్ ఏమనిపించలేదు. లేదంటే కొంచెం పొంగుగా వస్తుందన్నమాట. షుగర్లో డస్ట్ కానీ ఉందంటే పాలు పోయడం వల్ల ఏంటంటే పైన ఒక చెక్కులా వస్తుందన్నమాట, లేయర్గా. అది మనం తీసేసుకుంటూ తర్వాత ఈ ముక్కలు వేసేసుకోవాలి. మాకైతే ఏం రాలేదండి అలా. అందుకని మేము వెంటనే షుగర్ కరగంగానే ఇవి వేసేసాం ముక్కలు. వీటిని ఒక 20 మినిట్స్ అలాగే ఉడకనివ్వాలండి. ఎందుకంటే షుగర్ మొత్తం అది అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి ముక్కలు అలా ఉంచేసి ఒక 20 మినిట్స్ తర్వాత వచ్చేసి మేము ఇంకా అలాగే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోమండి. ఒక 4-5 అవర్స్ వచ్చేసి మేము పక్కన అలాగే పెట్టేసామండి. అది మొత్తం పీల్చుకోవాలని చెప్పేసి పెట్టేసాము. అప్పటికైతే ముక్కలు బాగా పీల్చుకున్నాయి అనమాట. నేను మార్నింగ్ చేసేసి ఈవినింగ్ టైంలో వచ్చి మళ్ళీ చూశానండి. 4-5కి అలా వచ్చి చూశాను. బాగా ముక్కలు మొత్తం ఆ సిరప్ని మొత్తం పీల్చేసుకున్నాయి అనమాట. చూసారా ఇప్పుడు బాగా దగ్గరకు వచ్చేసింది ఆ షుగర్ అంతా. వాటర్ ముందు మనం చూపించినప్పుడు చాలా ఉన్నాయి కదండి, దగ్గరకు వచ్చేసింది. పక్కన పెట్టేసుకొని ఇంక వెళ్ళిపోయామన్నమాట మేము వేరే పని మీద. ఇప్పుడు ఈవినింగ్ వచ్చి చూసామంటే ఆ వాటర్ అంతా తీసేసుకొని కొంచెం చిక్కగా అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అది స్టవ్ మీద పెట్టి ఆ షుగర్ మొత్తం అది పీల్చేసుకునేటట్టుగా పాకం దగ్గరగా వచ్చేట్టుగా ఉడకపెట్టాను మళ్ళీ. చూసారా బాగా అది మొత్తం పీల్చేసుకుందాం. కొంచెం షుగర్ కూడా అదే పీల్చేసుకుందనమాట. ఇప్పుడు మనకు ముక్కలు పొడి పొడిగా అయిపోయాయి అనమాట. వీటిని తీసి చూడండి ఒక్కసారి మనం పాకం చూసుకున్నామంటే అలా గట్టి పాకం రావాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనకు స్వీట్ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనం వాటిని ఒక ప్లేట్ తీసేసుకొని ప్లేట్లో పలచగా ఒక్కొక్కటిగా ఆరబెట్టుకోవాలన్నమాట. నేను ఏమన్నా కొంచెం షుగర్ వస్తుందేమోనని ఒక జల్లీ గిన్నె లాంటి దాంట్లో వేసానండి. ఆయన కింద వరకు షుగర్ ఏం రాలేదండి అసలు. అది మొత్తం పీల్చేసుకుందనమాట. సరే అని ఒక నైట్ అలాగే ఉంచేసి తర్వాత మొత్తం ప్లేట్లో ఉదయాన్నే లేసి మొత్తం ఆ ప్లేట్లో 1 బై 1 పక్కన అలా పెట్టేసి ఆరపెట్టానండి. ఎండలో పెట్టిన అవసరం లేదండి, మనకు నీళ్ళలో ఆరిపోయినా సరిపోతుంది. అది ఫస్ట్ డే అండి. సెకండ్ డే వచ్చేసి కొంచెం ఆరిపోయాయి బాగా. థర్డ్ డే వచ్చేసి ఫుల్గా ఆరిపోయాయండి, చాలా గట్టిగా అయిపోయాయి కూడా. చూసారా ఇప్పుడు నేను చూపించేసి థర్డ్ డే అనమాట. బాగా ఆరిపోయాయి. వచ్చేసి 1 మంత్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట కూడా స్టోర్ ఉంటాయంట. చూసారా బాగా గలగల అంటూ బాగా ఆరిపోయాయి అనమాట. నీడ ఉన్నా కూడా లోపల వచ్చేసి కొంచెం జ్యూసీగా ఉందండి, పైన వచ్చేసి బాగా క్రిస్పీగా ఉంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.